మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలోని లయన్స్ క్లబ్ ఘట్కేసర్ చార్టర్ ఆధ్వర్యంలో మొట్టమొదటి కార్యక్రమంగా లయన్ రేస్ లక్ష్మారెడ్డి జన్మదిన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా వసవి టవర్స్ లయన్స్ కార్యాలయంలో కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఘట్కేసర్ కమ్యూనిటీ హాస్పిటల్లో రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేయడానికి కమ్యూనిటీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ అనురాధ అనుమతితో పండ్లు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. ఇలానే లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మున్ముందు ఎన్నో సేవా కార్యక్రమాలను చేయదలిచామని లయన్స్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి రేస్ లక్ష్మారెడ్డి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడిపల్లి చార్టర్ ప్రెసిడెంట్ వేముల కేశవనాథం గౌడ్, ఇన్ఛార్జ్ అశోక్ గుప్తా, మహేందర్, మర్యాల సందీప్, మహిళా లయన్ మెంబర్స్ అయినటువంటి శారద, లావణ్య, చందన, దుర్గా, నూతనంగా ఎన్నుకోబడిన ఘట్కేసర్ చార్టర్ ప్రెసిడెంట్ సారా శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బచ్చు ప్రమోద్ గుప్తా, కోశాధికారి సన్నిధి కృష్ణప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ హిమబిందు, మెంబర్షిప్ కమిటీ చైర్పర్సన్ నగేష్ కుమార్, మారం లక్ష్మారెడ్డి, డాక్టర్ జంగయ్య, రవిశంకర్, బొట్టు కృపానిధి, సిహెచ్ మహేందర్ రెడ్డి, సారా రాజు, సయ్యద్ హమీద్, కందకట్ల సుదర్శన్ రెడ్డి, హరిబాబు, శ్రీలక్ష్మి, మాధవి పాల్గొన్నారు. హలో రెడీ ఓకే ఓకే రెడీ. నూట 8 సంవత్సరాల నుంచి ఎన్నో సేవలు అందుకున్నటువంటి లయన్స్ క్లబ్ ఘట్కేసర్కు లాస్ట్ 10వ తారీఖు రోజు రావడం మా అదృష్టం. నిజానికి దీన్ని మేము ఇన్స్టాలేషన్ చేసి చేయగలుగుతామా లేదా అనుకున్నాం. కానీ మనిషి అని పుట్టిన తర్వాత అదముడు అంటారు, అంటే తన వరకు తన ఫ్యామిలీ వరకు చూసేవాడిని అదముడు అంటారు. అదే ఇతరుల గురించి ఒక సేవాభావంతో ఏదైతే కార్యక్రమాలు పాల్గొనడం వాళ్ళని మహోన్నతులు అంటారు. ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళే ఇట్లాంటి సేవా కార్యక్రమాల్లో ముందంజలో ఉంటారు. దాంట్లో ప్రప్రథమంగా మాకు ఈ లయన్స్ క్లబ్లో ఒక 15 సంవత్సరాలుగా ఆహ్వానం వస్తుంది. కానీ ఎక్కడ కూడా మేము ఇంట్రెస్ట్ చూపించలేకపోయినాం. ఏదో దీంట్లో కూడా ఏదో పార్షియాలిటీస్ ఉంటాయి. కానీ మేడిపల్లి లయన్స్ క్లబ్ చైర్మన్ అనేటువంటి నాదమన్న గారు అక్కడ చైర్మన్ ఉన్నామని చెప్పి మాకు తెలవడం, దాని ద్వారా ఘట్కేసర్ వాస్తవులైనటువంటి సారసేన కూడా అక్కడ మెంబర్షిప్ తీసుకున్నాడని అనడం, దాంట్లో భాగంగా ఇక్కడ ఒక ఇన్స్టాలేషన్ చేద్దామని చెప్పడం ద్వారా మేము ఇక్కడ స్టార్ట్ చేసినాం. అనుకున్నట్టే 20 మంది అనుకుంటే 20 మంది అయ్యారు, 30 మంది 30. ఇక్కడ సంఖ్య ముఖ్యం కాదు, మాకు విరివిగా దీంట్లో జాయిన్ అయిపోతారు. అయితే మేము సేవా కార్యక్రమాలు ప్రతి నెలలో ఒకటి చేద్దామని చెప్పి మరోసారి ఈరోజు రేసు లక్ష్మణ గారి మొదటి కార్యక్రమం ఏదో మాట వరుసగా మేము అనుకునేసరికి నేను ఈరోజు కార్యక్రమం నాదే స్టార్ట్ చేస్తా అన్నారు. అంటే సేవాభావం ఉన్న వాళ్ళకు దేంట్లో కూడా మనకు లోటు ఉండదండి. కాబట్టి దీన్ని ప్రతి ఒక్క మారుమూల గ్రామాలకు కూడా మండల్లో విరివిగా దీన్ని విస్తరింపజేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, పార్టీలను కూడా దీంట్లోకి తీసుకొని పార్టీలకు అతీతంగా మేము సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పి మరోసారి ఈ అవకాశం మాకు ఇచ్చినటువంటి లయన్స్ క్లబ్ మేడిపల్లి ట్రూప్ మొత్తానికిను ప్రత్యేకంగా నాదం గారికి కృతజ్ఞత తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులకు, ఈ హాస్పిటల్ సిబ్బంది కూడా మాకు సహకరించినందుకు కృతజ్ఞత అభివందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. లయన్స్ క్లబ్ ఆఫ్ ఘట్కేసర్ స్థాపించి ఈ నెల మొన్న 10వ తారీఖు రోజే ఓపెన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. దీనికి మొదటగా మేడిపల్లి లయన్స్ క్లబ్ చైర్మన్ గారు మన నాదమన్న గారు అందులో మెంబర్షిప్లో మా ఘట్కేసర్కి వెళ్ళి చిన్న సారసీనన్న గారు మెంబర్షిప్లో ఉండి నేను మా ఘట్కేసర్లో కూడా లయన్స్ క్లబ్ ఓపెన్ చేశానని చెప్పి కూడా ఆయన ఒక ఇంట్రెస్ట్గా ఘట్కేసర్ దీన్ని లయన్స్ క్లబ్ని తీసుకొచ్చి దీనికి ప్రమోద్ గారితో నాగేష్ తోటి కోఆర్డినేట్ చేసి మనం కూడా ఘట్కేసర్ గారు నన్ను అందులోనే మొట్టమొదటిగా ప్రభుత్వ ఆసుపత్రిలో పళ్ళు వంచ కార్యక్రమం